హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేడీ న్యూస్ ఛానల్. మనతో పాటు అయితే కనుక కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో ఇయర్స్ నుంచి మనకి కాంగ్రెస్కి సేవలు అందిస్తున్న కొంతమంది అయితే మనతో పాటు ఉన్నారు. వారిని ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గురించి అలాగే నవీన్ యాదవ్ గారి గురించి మనమైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. ఇప్పుడు కొద్ది రోజుల నుంచి జూబ్లీ హిల్స్ మీదనే అందరి కన్ను అయితే ఉంది. ఎవరు గెలుస్తారా, విజయం ఎవరి సొంతం అవుతుందా అనేసి చాలా మంది అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఎవరి సొంతం అంటే కాంగ్రెస్ సొంతమే అవుతుందమ్మా. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ కాదు కదా, ఎప్పుడో మనం పుట్టక ముందు నుంచి ఉండే పార్టీ. అందుకని ఈ పార్టీ ఇప్పుడు విజయం అసలు ఎవరు ఊహించినంత ఇది గెలుస్తుందని అందరి నమ్మకం. నవీన్ అనేది ఇప్పుడు పార్టీ గురించి కాదు, ఆయన సోషల్ వర్కరు. నవయుగ ఫౌండేషన్ నుంచి కొన్ని లక్షలు కరోనాలో అందరు హెల్ప్ చేసిన ఆయన. ఈ పార్టీ అన్నది కాదు ఆయనకి ముఖ్యం, ప్రజలు బాగోగులు ముఖ్యం. ఆయన కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న వాళ్ళు చాలా మేలు చేశారు. ఎందుకంటే మంచి లీడర్ని ఎన్నుకున్నారు, అన్ని విధాలుగా మంచి లీడరు నవీన్ యాదవ్. ఎట్లా అంటే ఆయనకి ఈ గల్లీలో కాదు, ఎక్కడ చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లలో ఎవరున్నా కూడా మాకయ్యా బాధ వచ్చిందంటే అందరు వచ్చినా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అయితే నేనేమంటున్నానంటే నవీన్ రెడ్ క్రాస్ సొసైటీలో నేను కమిటీ ఎంసీ మెంబర్ని. నా పేరు జ్యోతి. నేను ఇప్పుడు వీళ్ళ కుటుంబంతో నాకు చాలా సంవత్సరాలు, దాదాపు 30 years నుంచి మాకు ఒక మంచి అనుబంధంతో ఉన్నాము. ఈ నవీన్ గత 17 ఏళ్ళ నుంచి చాలా సేవలో ఉన్నారు, నాతో పని చేస్తున్నారు రెడ్ క్రాస్ సొసైటీకి. ఆయనతో మేము కూడా చేస్తున్నాం కలిసి. ఈ నవయుగ ఫౌండేషన్ అని ఆయన పెట్టారు. చిన్నప్పటి నుంచి ఎంతో మందిని చదివించి గురువులు చేశారు ఆయన. ఇప్పుడు పిల్లలు చిన్న చిన్న పిల్లలు కాకుండా డిగ్రీ చదివిన వాళ్ళు అందరికి టీచర్స్, పోలీసులు అలాంటి ట్రైనింగ్ ఇప్పించి దాదాపు ఒక 500 మందిని ఆయన చేశారు. ఈ ఎలిమెంటరీ స్కూల్స్ ఎక్కడున్నా కూడా ఆ స్కూల్లో ప్రతి ఒక్కరికి పెన్స్ కానీ ఫీజులు కానీ వాళ్ళకి ఎన్ని ప్రాబ్లం ఏది ఉన్నా ఆయన హెల్ప్ చేస్తారు. అందుకని మేము ఆయనకి ఏంటంటే ఫుల్ సపోర్ట్ లో ఉన్నాం. అట్లా ఒక విధంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఆయన వచ్చినందుకు ఈ జనాలు చేసుకున్న అదృష్టం ఇంత చిన్న వయసులో. ఇప్పుడు ఈ బాబు ఇంత గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు. చిన్నప్పటి నుంచి వీళ్ళు మంచి రిచ్ కదా, అయినా వాళ్ళు అంత పేదవాళ్లే ఉంటారు. రోజు కొన్ని 100 మంది వస్తారు వాళ్ళ కోసం. ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ సాల్వ్ అవుతుందని. నవీన్ కి చాలా ఫ్యూచర్ ఉంది, చాలా తెలివి కల్లాడు, చదువుకున్నాడు, మంచి లీడరు. కాంగ్రెస్ అన్నది కాదు కానీ ఎందులో ఉన్న సేవాభావంతో ఉంటాడు ఆయన. అలాంటి లీడర్ దొరకటం కూడా ఈ జూబ్లీ హిల్స్ అదృష్టం నాకు తెలిసి. మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్లలోనే అయిపోయింది. ఆ బాబుకి అదృష్టం ఉండే దేవుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ గా ఆయన గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ అంతా ఆయన తోడుంది, అండగా ఉంది, మేమున్నాం. ఆయన చాలా విన్ అవుతాడు. మా సపోర్ట్ ఫుల్ గా ఉంటది నవీన్ బాబు. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. సో ఇక్కడ మనతో పాటు ఇంకా కొంతమంది అయితే కనుక కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు నిలబడడం జరిగింది. సో ఆయన గురించి అలాగే జూబ్లీ హిల్స్ లో ప్రజలు ఏమనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గారి గురించి నాకు తెలిసింది ఎప్పుడంటే 2008లో అండి. నేను ఎప్పుడు అంటే ప్రత్యక్షంగా నేను ఎప్పుడు చూడలేదు, కాకపోతే పరోక్షంగా నేను వింటూ ఉన్నాను. అంటే 2008 నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని. నా పేరు విప్లవ జ్యోతి. నేను మెహదీపట్నం నుంచి వచ్చాను. ఎప్పుడు కూడా నేను అనుకుంటున్నాను, అబ్బా ఇంత చిన్న వయసులోనే ఇంత సేవాభావం ఉన్న వ్యక్తి ఎవరు అంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారి పేరు వినేదే. అప్పట్లో ఏంటంటే ఆ పేరు అనగానే మాకు భయం, అంటే ఆ విధంగా ఉండేదన్నమాట. కానీ అప్పుడున్నట్టు ఇప్పుడు లేదు కదా. బాబు కూడా మంచి ఎడ్యుకేటెడ్, నవయుగ నిర్మాణ సంస్థ స్థాపకుడు. అంత చిన్న వయసులోనే అది స్థాపించి పేద విద్యార్థులకి బీఈడి కోచింగ్లు ఇప్పించి, ఆ తర్వాత యూపీఎస్ కోచింగ్లు ఇప్పించాడు. అవన్నీ తెలుసుకున్న తర్వాత ఇలాంటి వ్యక్తి కదా మనకు కావాల్సింది. రాజకీయాలంటే ఏంటి? వాళ్ళ స్వార్థం కోసం పనిచేసే వాళ్ళు కాదు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కావాలి అని నాకు అనిపించి ఎప్పుడు అనుకుంటున్నారు ఇలాంటి వ్యక్తులను కలవాలి. అసలు ఇలాంటి వ్యక్తులకు కదా సీట్ ఇవ్వాల్సింది, ఎవరెవరికో ఇస్తున్నారు, అలాంటి వ్యక్తులు కదా రావాల్సింది మనకి అని నేను అనుకునేదాన్ని. రేవంత్ అన్న చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే యువతకి ఒక మంచి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు యువత కూడా రాజకీయాల్లోకి రావాలి, అది సేవాభావంతో ఉండాలి. ప్రజలకి తను మమేకమై ఉన్నాడు. ఎవరు ఎలాంటి సహాయం అడిగినా కూడా లేదు కాదు అనకుండా వాళ్ళ యొక్క సమస్యని
చూసి వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. అలాగే ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు. శ్రీమంతం చేయడం అంటే ఎంత గొప్ప కార్యం అండి. అది ప్రపంచంలోనే ఎవ్వరు కూడా చెయ్యలేని పని నవీన్ యాదవ్ గారు చేశాడు. ఆ తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తను లేని వాళ్ళు పరిస్థితి, మధ్యతరగతి కావచ్చు, నిరుపేదలు కావచ్చు, మాకు ఉంటే మేము చేసుకునే వాళ్ళం కదా అనే ఆలోచన వాళ్ళ కలని నేనున్నాను మీకు అన్నట్టుగా ఎంతో మందికి తను శ్రీమంతాలు చేసి ఆ పుట్టబోయే బిడ్డ యొక్క కళను ఆ తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూశాడు. ఆ తర్వాత అన్నప్రసన్న, ఒక మేనమామగా అన్నప్రసన్న కూడా చేశాడంటే ఇది అసలు ఆశ్చర్యకరమైన విషయము. ఇది అతిశయోక్తి కూడా చెప్పుకోవాల్సిన విషయము. ఇది మరి నాకు తెలిసి నేను అనుకుంటున్నాను గిన్నిస్ బుక్ లో రికార్డ్ అవుతుందేమో. నాకు ఇంకా ఆ విషయం తెలియదు. అయితే గిన్నిస్ బుక్ లో ఎక్కిందంటే ఇంకా అది మామూలు విషయం కాదు. అంటే ఒక యువ నాయకుడికి అలాంటి ఆలోచన రావడమే గొప్ప. ఎవరికి వస్తుందండి? అంటే నేను అనుకుంటున్నా నాకు తమ్ముళ్ళు లాంటి వాడు. ఎందుకంటే ఒక 40 సంవత్సరాలు ఉంటుండొచ్చు మేబీ నేను అనుకోవడము. మరి అలా అంటే అంతకంటే ముందు నుంచే సేవలు చేస్తున్నాడు. వాళ్ళకి అసలు అవసరం కూడా లేదు కదా. వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణము ఒక మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. అంటే కొంతమంది ఎలా ఉంటారు, మాకెందుకులే ఎవరెటు పోతే మాకేంటి అనేటట్టుగా ఉంటారు, దూరంగా వెళ్ళిపోతారు. పేదవాళ్ళంటే పేదవాళ్ళని ఎవరు కూడా పట్టించుకోరు. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ మనుషుల్ని చూశాడు, మనుషుల యొక్క మనసుల్ని చదివాడు. హృదయం చాలా గొప్పది. సో ఇక్కడ మీ పేరండి? నా పేరు రమ్య. నేను యూసఫ్గూడ నుండి వచ్చాను. నవీన్ అన్న అభిమానంతో వచ్చాను ఇక్కడ. యూసఫ్గూడ నుంచి అంటే ఇదే నియోజకవర్గం నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ ప్రజల మద్దతు ఎలా ఉందంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అనేది? నవీన్ అన్నకే మద్దతుగా కలుపుతున్నారు. ఇది చాలా చాయిస్ గా రావడం చాలా అదృష్టము. ఇది అభిమానంగా నేను చెప్తున్నాను. నవీన్ అన్నే గెలుస్తారు. చాలా మంది నవీన్ అన్నే రావాలని కూడా ఎన్నుకుంటున్నారు. నవీన్ అన్న చాలా వరకు సేవలు చేశారు. ఆయన చిన్న వయసునే కానీ చాలా పెద్ద మనసు ఆయనది. చాలా సీమంతాలని, మొన్న వినాయకులని చాలా దగ్గర చిన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చాలా అభిమానంతో చిన్న స్థాయిని చూడకుండా తన ఎక్కడున్నా సరే ప్రజల అన్న దగ్గరే ఉంటాడన్న. చాలా అభిమానంగా చేస్తారు. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనతో పాటు ఇంకా కొంతమంది అయితే ఉన్నారు. సో కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అలాగే కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు, నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలనేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు. వీళ్ళ మాటల్లోనే మనం అయితే విందాము. నమస్తే అండి. మీ పేరు? నా పేరు దేవి. మీ ఎర్రగడ్డ నుంచి వచ్చాను. ఓకే, చెప్పండి. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు? అన్న అదృష్టం, మా అన్నకు నవీన్ అన్నకు టికెట్ ఇచ్చినందుకు, మా ఏరియాలో నిలబడినందుకు మా అదృష్టం అని మేము భావించుకుంటున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి ఫ్యామిలీ వాళ్ళ కుటుంబము. నవీన్ అన్న చాలా మంచివాడు, తెలుసుకుంటాడు బాధలు ఫస్ట్ రాను. అదే ఉద్దేశంతో మేము వచ్చాము. ఓకే, మీరమ్మా చెప్పండి అమ్మా. నవీన్ యాదవ్ గారు అంటే మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎందుకు ఇష్టము? మంచిగా చేస్తున్నాడని. ఎర్రగడ్డ గెలిచినామని నా పేరు. మంచిగా చేస్తాడు, మంచిగా అని వచ్చినాం. మంచిగా గెలుస్తాడు. ఓకే, ఏమన్నా చెప్తారా మీరు ప్రజలకి? ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్రజలకి ఏమన్నా చెప్తారా? ఓకే, అందరు ఓటేయాలి, మంచిగా రావాలి, మంచిగా మంచోడు, మంచి గెలవాలి.